తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ పథకాలు అనేవి ఇచ్చింది. ఫ్రీ బస్సు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, 500 గ్యాస్, రైతు రుణమాఫీ ఏటి ఇచ్చిండు మాకు రాలేదు 500 గ్యాస్ ఏడొచ్చిందమ్మా అప్లికేషన్ పెట్టినాము పెట్టి కూడా 5 నెలలు 6 నెలలు అవుతున్నది ఏమి ఇచ్చిండే ఏం చేసిండే ఆయన మాకు ఏం చేస్తలేదు పెట్టినప్పుడు ఏమన్నారు? ఏమంటే వస్తుంది వస్తుంది ఉండు అంటే ఏం వస్తలేదు పింఛన్ లెక్క చేస్తాడు పింఛన్ లెక్క చేయలేదు ఏం చేయలేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ పథకాలు అయితే రాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అవి ఇవి అన్నాడు, మరి వచ్చినాయి అన్ని వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ వచ్చింది మరి ఇప్పుడు ఈయన మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు అంటుండగా ఇవ్వగలరా? ఏమో ఇస్తాడో ఏడో దేవునికి ఎరక బుద్ధలకి ఎరక అంతే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇక ఇద్దరిద్దరే ఏం చెప్తామమ్మా ఇక అక్కడ నచ్చిందా? రేవంత్ రెడ్డి పరిపాలన ఏది తెలుస్తలేదు కేసీఆర్ మాకు ఇల్లు ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాకైతే ఏం చేయలేదు మాకేం చేసిండు ఫ్రీ కరెంట్ ఏం వస్తలేదు. మాకేంటే జీరో బిల్ వస్తుంది మరి వస్తుంది కదా, ఒకటో అయిపోతుంది అమ్మా ఫ్రీ బస్ వస్తుంది. పింఛన్ చేస్తాను అమ్మా ఓటు వేస్తే మీ పింఛన్ చేయకపోయి మరి ఎట్లా మళ్ళా అంటే ఇప్పుడు పెళ్ళి అయితే తులం బంగారం పెడతా అంటుంది, మరి పెట్టగలుగుతాడు ఇప్పుడున్న బంగారం రేట్లకి? ఏమో మరి ఇక దేవుని తెలియాలి చెప్తున్నా ఉన్నా కానీ దేవుని మరి ఎట్లా చెప్తామమ్మా దేవుని తెలియాలి ఇక ఇస్తానే ఒప్పుకున్నాడు లైన్లో అవ్వటం వాహనంలో అవ్వటం ఓటు వేసినాం మాకేం చేసిన ఒక పీరి బస్ ఒకటి చేసిండు అంతకుమించి ఏం అది వచ్చితే మంచిగా ఉంటుందా? ఫ్రీ బస్ తీసేస్తే మంచిగా ఉంటుంది. ఇక అప్పుడు పోలేదా టికెట్ పెట్టుకొని పోలేదా ఇప్పుడు అది కూడా అంతే ఇక అంతే కదా బాబు అప్పుడు ఆయన బస్కే పెట్టుకొని దూరమైన పోలేదా ఇక కట్టినాయి ఇక